మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి 40 ఎకరాల చేపల చెరువు అండి. ఈ 40 ఎకరాల చేపల చెరువులో మనకి 10 ఎకరాల చేపల చెరువు అయితే అమ్మకానికైతే ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 ఎకరాలు మీరు చూసుకున్నట్లయితే కనుక విశేషం చూసుకున్నట్లయితే ఈ 40 ఎకరాలకు కూడా మనకి చాలా స్ట్రాంగ్ గట్టు అయితే కట్టారండి. చేపల చెరువు గట్టు అయితే నిర్మించడం జరిగింది. అట్లాగే 12 అడుగుల లోతు వరకు కూడా ఈ చేపల చెరువుని తవ్వడం అయితే జరిగిందండి. పర్ ఇయర్ మీరు ఈ ప్రాపర్టీ మీద లీజ్ మీద ఆదాయం మనకి 10 లక్షల వరకు అయితే రావడం జరుగుతుంది. మంచి ఆదాయం అయితే రావడం జరుగుతుందండి. ఇయర్కి మనకి 10 లక్షలు లీజ్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. మీరు చూస్తున్న ప్రాపర్టీ ఈ చేపల చెరువు మనకి కన్స్ట్రక్షన్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే చేశారు. ఈ గట్టు నిర్మాణం అనేది చూసుకున్నట్లయితే వీళ్ళు చాలా పటిష్టంగా అయితే కట్టారండి. డైరెక్ట్గా ఈ గట్టు మీదకి మీకు డైరెక్ట్గా లారీ అయితే వచ్చేసి లోడింగ్ కూడా చేసుకుంటుంది అనమాట. ఈ వాడిన మోటార్స్ కానివ్వండి, లేకపోతే షెడ్ కానివ్వండి, ట్రాన్స్ఫార్మర్ కానివ్వండి, చాలా బ్రాండెడ్ అయితే వాడారు. చాలా పకడ్బందీగా గట్టిగా కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి. ఈ చేపల చెరువుని మంచి ఆదాయం ఇచ్చే ఈ చేపల చెరువుని ఒక 10 ఎకరాలు అయితే అమ్మకానికి అయితే రావడం జరుగుతుంది. ఈ 10 ఎకరాలు మనకి ఎకరం 40 లక్షల చొప్పున అయితే అమ్మకానికి అయితే రావడం జరిగిందండి. అయితే ఈ ప్రాపర్టీ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మచిలీపట్నం, కృష్ణా జిల్లా పెడన మండలంలో పల్లి గ్రామంలో అయితే మీకు ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగిందండి. ఈ 40 ఎకరాల చెరువులో మనకి 10 ఎకరాలు అయితే అమ్మకానికి అయితే రావడం జరిగింది. పర్ ఇయర్ మనకు వచ్చేసరికి 10 లక్షల వరకు కూడా కౌలు అయితే వస్తుందండి. మీరు చూసుకోవచ్చు ఎంత స్ట్రాంగ్ అయితే ఈ చేపల చెరువుని నిర్మించారనేది కూడా మనకి డ్రోన్ వ్యూలో అయితే చాలా బాగా అయితే కనబడుతుంది. ఎవరైతే ఒక ఆదాయం వచ్చే ప్రాపర్టీ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అయితే తెలియజేస్తున్నాను. ఈ ప్రాపర్టీ గురించి మీరు గనక తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమేట్స్ అయితే ఈ ప్రాపర్టీ గురించి వివరాలు అట్లాగే విజిటింగ్ గురించి ఏర్పాటు అయితే చేస్తారు. థ్యాంక్ ఫర్ వాచింగ్.